వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. కొత్తగూడ అడవుల్లో అడవి దున్నల సంచారం, స్థానికుల్లో భయాందోళనలు. గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో భాగంగా కర్నూలులో అవగాహన ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నగర ప్రజలకు త్రాగునీటిని అందించే ప్రధాన వనరు అయిన గండిపేట జలాశయంలో అక్రమంగా మురుగునీటిని పారబోయడానికి యత్నించిన ప్రైవేట్ సెప్టిక్ ట్యాంకర్ను జలమండలి అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. సెప్టిక్ ట్యాంక్ ఉంది కదా, ఇగో దీంట్లో పోస్తున్నారు. ఇగో దీంట్లో తెచ్చి ఈ గండిపేట చిల్లర బండ్లు పోస్తున్నారు, సెప్టిక్ ట్యాంక్ నింపుకొస్తున్నారు, మొత్తం బాత్రూమ్ అంతా తెచ్చి ఇళ్ళ పోస్తున్నారు. నేను బండి ఆపిన. వీళ్ళు ఎవరో నిరంజన్ అంట, కిరాయికుంటాడంట, ఆయన చెప్పిండంట. ఇగో ఇతను అడిగితే చెప్తున్నాడు. ఏ నిరంజన్ రా బాబు, ఊళ్ళు రాయడా? ఫోన్ చేయి ఒకసారి, ఫోన్ చేయి. ఇల్లు కాదు, నంబర్ లేదు. నువ్వు ఎట్లా వచ్చినావు? ఒకసారి ఫోన్ చేయి. అన్నా, మీరు ఎవరన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటే దబ్బున కట్ట మీదకి రండి అన్న. ఉస్మాన్ సాగర్ లో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసే ఒక వెహికల్ వచ్చేసి అందులో ఉస్మాన్ సాగర్ లో కలిపారు అనేది సోషల్ మీడియాలో చాలా దిక్కుల వైరల్ అవుతుంది, మా దృష్టికి వచ్చింది. నిజానికి చెప్పాలంటే ఉస్మాన్ సాగర్ లో ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసి తీసుకెళ్లిన ట్యాంకర్ అనేది ఏదైతే ఉందో దాన్ని మా డీజీఎం దాన్ని పట్టుకొని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి దాని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ఆ వెహికల్ వాడు జిహెచ్ఎంసి వాటర్ బోర్డు రెండు లోగోల్ని అన్అఫీషియల్గా వేసుకొని దాన్ని నడిపిస్తున్నాడు. దాని మీద కూడా ఒక కేసు ఫైల్ చేయమని చెప్పాము. సో సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన క్లీనింగ్ వెహికల్స్ అన్నిటికి కూడా ఒక యాప్ ఉంది. అది యాస్కీ ద్వారా మానిటరింగ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత ఎక్కడ బయట పడేయకుండా దాన్ని ఎస్టీపీకి, నియర్ బై ఎస్టీపీకి తీసుకొచ్చి అక్కడ కనిపిస్తే అక్కడ ట్రీట్ అవుతుంది. మనకి దాదాపుగా ఇప్పుడు 45 ఎస్టీపీలు నడుస్తున్నాయి, ఇంకో 39 ఎస్టీపీలు రాబోతున్నాయి. ఈ 45 ఎస్టీపీల్లో ఏ నియర్ బై ఎస్టీపీ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ అక్కడ తీసుకెళ్తే అక్కడ అది ట్రీట్ అయ్యి ట్రీటెడ్ వాటర్ ఆ చెరువులోకి కానీ రివర్లోకి కానీ వెళ్తుంది. కాబట్టి అంత దూరం వెళ్ళి అది ఉస్మాన్ సాగర్లో లేకపోతే హిమాయత్ సాగర్లో కలపవలసిన అవసరం లేదు. దానికంటే ముందే మనకి చాలా ఎస్టీపీలు ఉన్నాయి. ఈ వెహికల్స్ అన్నిటికి కూడా అఫీషియల్గా మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఆ వెహికల్స్ అన్ని కూడా సిస్టమేటిక్గా నడుస్తున్నాయి. ఎవరైతే తెలియకుండా ఇట్లా ఇల్లీగల్గా అన్అఫీషియల్గా ఈ లోగోని పెట్టుకొని నడుపుతున్నారో వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. అలాంటి వాటిని మేము మా విజిలెన్స్ విభాగం పట్టుకున్నారు. క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఈవెన్ హైడ్రా కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తుంది. సో ఎక్కడైనా 1-2 ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాము. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాము, వెహికల్ సీజ్ చేస్తున్నాము. మార్నింగ్ డీసీపీ గారితో కూడా మాట్లాడాము, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడాము. సీరియస్ యాక్షన్ తీసుకోమన్నాము. హానరబుల్ సీఎం గారు కూడా ఇట్లాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్గా, స్ట్రింజెంట్గా ఉండమని మాకు ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా ఇలాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. ఇలా అన్అఫీషియల్గా జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు లోగోను వాడి వెహికల్స్ వాడిన వాళ్ళ మీద అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి బోర్డు వెనకాడదు. దయచేసి ఇట్లాంటి వాటిని ఎవరు నమ్మొద్దు. 1-2 ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా దృష్టికి వస్తుంది, డెఫినెట్గా మేము అరెస్ట్ చేస్తాము. కానీ ఇదేదో మొత్తం టోటల్గా అది గర్లం అయిపోయింది,
ఉస్మాన్ సాగర్ వాటర్, హిమాయత్ సాగర్ వాటర్ తాగడానికి పనికిరాదు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ 2 రిజర్వాయర్ల మీద ఎక్కడైతే సీవేజ్ వాటర్ అప్పుడప్పుడు వస్తుంది, కొన్ని హ్యాబిటేషన్స్ జనరేట్ అయినాయి ఇయర్స్ టుగెదర్, ఆ వాటర్ అంతా కూడా వచ్చి కలుస్తుంది అన్నప్పుడు ఈ సంవత్సరము హానరబుల్ సీఎం గారు ఒక 4 చంద్రబాబు చర్మం మందం, నా చిన్నప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు అని ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈరోజు చంద్రబాబుకు సిగ్గు లేదో ఇంకొకటి లేదో ఏకంగా గవర్నమెంట్ ఆస్తులన్నీ ఇచ్చేస్తున్నానని చెప్పి స్కామ్లు చేస్తున్నాడు అని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ పత్రాలన్నీ కూడా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. 1,04,00,000 సంతకాలు చేసిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయి అని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడంలో, ఎందుకంటే ఆయనకి కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలో. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని, అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ యత్నం. ఎమ్మెల్యే సత్యనారాయణరావు ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ర్యాలీ. సోనియా రాహుల్పై అక్రమ ఈడీ కేసులో ఉపాధి హామీ పథకం పేరు మార్పులపై కాంగ్రెస్ శ్రేణుల నిరసన. మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు. బీజేపీ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ శ్రేణులు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్. వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ ఫంక్షన్ హాల్లో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ అధ్యక్షతన సమర్థ లెర్న్ మరియు డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ సహకారంతో వరంగల్లో 5 కేంద్రాలలో మహిళలకు పూటా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ఉత్తీర్ణత కలిగిన వాళ్ళకి సర్టిఫికెట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిఆర్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఉప్పుల శారద పాల్గొని గత 20 సంవత్సరాల నుండి డివిఆర్ సంస్థ ద్వారా అనేక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 20,000 మందికి పైగా శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి బీవీఆర్ సంస్థకు ఉందని, ఈ ప్రోగ్రాం అనేక జిల్లాలలో ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. నెక్స్ట్ ఉపాధ్యక్షులు మన సంవత్సరాలుగా నేను గార్మెంట్ ఇండస్ట్రీ నడుపుతూ
ఎంతో మందికి నేను ఉపాధి కల్పించి అదే రకంగా సుమారు 10,000 మందికి నేను నేర్పించున్నాను. మా గార్మెంట్ ఫ్యాక్టరీకి ఎవరైనా సరే ఉద్యోగం కోసం వస్తే ఫస్ట్ వాళ్ళకి ఒక 2 నెలల పాటు నేను బేసిక్ నేర్పించి అప్పుడు వాళ్ళకి ఉద్యోగం ఇచ్చాను. వాళ్ళు నేర్చుకున్నప్పుడు కూడా మేము ఆ సర్టిఫికేట్, మా గార్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చేదాన్ని. DVR ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని మా గార్మెంట్ ఫ్యాక్టరీ యొక్క సర్టిఫికేట్ ఇచ్చేదాన్ని. అయితే గత 9 సంవత్సరాలుగా టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇచ్చారు. మీరు దేశంలో ఎక్కడైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయండి, మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని. దానివల్ల ఆ మోడీ గారి చల వల్ల మనం ఏం చేస్తున్నాము, ఈరోజు నేను సుమారు ఖమ్మం, నల్గొండ, తర్వాత వనపర్తి, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఈ రకంగా కొన్ని జిల్లాలలో సుమారు 43 సెంటర్స్ నేను మొదలుపెట్టాను. ప్రతి సెంటర్లో కూడా 2 నెలలకి 30 మందికి ట్రైనింగ్ ఇస్తాము. ఒక సూది కానీ దారం కానీ ఏది వారు తెచ్చుకోకర్లేదు, ఒక పైసా కూడా పెట్టక్కర్లేదు. ఆ రకంగా పూర్తి ఉచితంగా మేము ప్రతిదీ కూడా కల్పిస్తున్నాము. ఈ యొక్క సెంటర్లో మిషన్లు కానివ్వండి, వారికి కావలసిన ప్రతి వస్తువు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళ స్కిల్ రోజు కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మనకి విశ్వకర్మ యోజన, ముద్రాలోచన ఇవన్నీ ఉన్నాయో, ఈ ముద్రాలో కానివ్వండి, విశ్వకర్మలో కానివ్వండి, ఈ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 50,000 నుంచి ఇంకా పైపెచ్చు చాలా మటుకు లోన్ దొరుకుతుంది. ఇంటి వద్ద 2-3 మహిళలు కలిసి కానీ వాళ్ళొక్కళ్ళు కానీ చక్కని బ్లౌజ్ కుట్టుకున్న, రోజు ఒక బ్లౌజ్ కుట్టినా సరే నెలకి మించుమించు 10,000 నుంచి 15,000 రూపాయల ఆదాయం రోజుకు ఒక గంటన్నర కష్టపడితే వస్తుంది. ఈ రకంగా మహిళలు తమ కుటుంబానికి చేయూతనిస్తానికి అని చెప్పి ఈ యొక్క మన భారత ప్రభుత్వం చేసే ఈ కార్యక్రమాన్ని నా చేతుల ద్వారా చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రకంగా ఇక్కడ మా దుబ్బా సీన్ గారి కోఆపరేషన్తో అందరికీ ఉత్తీర్ణులైన వారందరికీ ఈరోజు సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా ఈరోజు DVR సంస్థ వాళ్ళు, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వాళ్ళు పెట్టిన వాటిని ఈరోజు వరంగల్ నగరంలో, జిల్లాలో ఉపయోగించుకోవాలని చెప్పంటే కుల మతాలకు అతీతంగా SC, ST, BC అందరినీ కూడా, మైనారిటీస్ని అందరినీ కూడా ఐక్యం చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం అనేది జరుగుతుంది. ఏదేమైనా వాళ్ళ లక్ష్యంతో ఎట్లయితే ఉప్పుల శారద గారు పనిచేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య మహాసభ అన్ని విభాగాలు కూడా అదే రకంగా పనిచేస్తూ సేవా దృక్పథంతో ఈరోజు ఈ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా ఇంకా సెంటర్స్ పెంచి ఇంకా అనేక మందికి ఉపాధి కల్పించే ఈరోజు వరంగల్ జిల్లా చూసుకుంటే, వరంగల్ నగరం చూసుకుంటే అంతా స్లమ్స్. ఈ స్లమ్స్లో ఉండబడే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఉపాధి అవకాశం కల్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా ఉప్పల శారద గారు కూడా అడగడం జరిగింది. వారు కూడా తప్పకుండా నేను ఇస్తానని చెప్పిన 5 సెంటర్లు ఇచ్చి 5 కాదు ఇంకా సెంటర్లు కూడా ఓపెన్ చేస్తాం. వీటితో పాటు ఇంకా భవిష్యత్తులో కూడా వారి ద్వారా ఇంకా వేరే స్కిల్స్ ఏవొచ్చినా కూడా వాటిని కూడా మేము వినియోగించుకుని భవిష్యత్తులో వరంగల్ నగరంలో ఉండబడే మహిళలందరూ కూడా ఉపాధి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబో కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టే వాటిలో కూడా మీరంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని కోరుతూ సెలవు. జక్కలొద్ది రామసురేందర్ నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, లేకుంటే గత ప్రభుత్వం నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకి పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కిలా వరంగల్ తహసీల్దార్ మండలం ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలకు కిలా వరంగల్ CPM కార్యదర్శి నలిగింటి రత్నమాల, భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు CPM మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ G నాగయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బెడ్రూమ్లు కట్టిస్తాను ఆయన మొదలు గుడిసెలు వేసుకున్నటువంటి గుడిసెవాసులందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కిలా వరంగల్
తహసీల్ ఆఫీసు ముందట, అట్లాగే వరంగల్ తహసీల్ ఆఫీసు ముందట దీక్షలు ఈ రోజు నుంచి కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు 22వ తారీఖు వరకు కొనసాగుతాయి. వరంగల్ నగరంలో ఇప్పటికీ 20 ప్రాంతాల్లో గుడిసె వేసుకున్నటువంటి పేదలకు పట్టాలు రాలేదు. ఆ గుడిసెలు వేసుకొని 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాలు కింద వేసుకున్నటువంటి వాళ్ళు, 20 సంవత్సరాల కింద వేసుకున్నటువంటి వాళ్ళు, 25 సంవత్సరాల కింద వేసుకున్నటువంటి వాళ్ళు, చివరికి మొన్న జక్కలొద్దులో వేసుకున్న 4 సంవత్సరాల కాంచి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటారు. ఆ నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇవ్వమని చెప్పేసి అంటే నానా రకాల మాటలు చెప్తాం. ఒకటి, దేవాదాయ భూమి కాబట్టి మేము పట్టాలు ఇవ్వటం మీద అంటాం. దేవాదాయ భూమిని పేదలు వేసుకొని ఇళ్ల స్థలాలు కట్టుకుంటే, ఇల్లు వేసుకుంటే వాళ్ళందరికీ ఆ భూమిని కొనిచ్చి ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలి. ఇది చట్టం. ఆ చట్టాన్ని అమలు జరపమని అడుగుతాం. అట్లాగే ఎనుమాముల ప్రాంతం లోపల సుందరయ్య నగర్ ఉంది. 30 సంవత్సరాలు అవుతుంది అక్కడ గుడిసెలు వేసుకొని. ఇప్పుడు ఊరైపోయింది, పట్టణం అయిపోయింది. కానీ అక్కడ పట్టాలు ఇంతవరకు లేదు. ఎందుకు కారణం అంటే శిఖం భూములు అంటారు. అసలు అక్కడ చెరువు ఉంటే, శిఖం ఉంటే, పారకం ఉంటే, పొలాలు ఉంటే ఇవ్వకూడదు. కానీ చెరువు లేదు, పారకం లేదు, ఏది లేదు. అలాంటప్పుడు శిఖాన్ని కన్వర్ట్ చేసి క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి అందరికీ పట్టాలు ఇవ్వాలి. ఇక జక్కలొత్తిరి వేసుకునే దానికి ఏ ఆటంకం లేదు. ఇంకా అనేక ఇక్కడ ఏది మల్లు స్వరాజ్యం నగర్ లోపల వేసుకున్నటువంటి వాటికి అది ప్రభుత్వ భూములే. కాబట్టి ఈ భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డ, ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో నిలబడ్డటువంటి సురేఖ గారు నాకు ఓట్లు వేయండి, మీ భూములని మీ వేసుకున్న గుడిసెవాసులందరికీ పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు పక్కా కట్టిస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా చెప్పింది, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 120 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది. కాబట్టి మా ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి అన్నారు. ప్రజలు ఎన్నుకున్నారు, సురేఖను గెలిపించారు. సురేఖ గారి కోసం ఈ గుడిసెవాసులంతగా కూడా ₹1 ఇవ్వకుండా, మంచినీళ్ళు కూడా తాగకుండా, వాళ్ళ నీళ్లు వాళ్ళు తాగి, వాళ్ళ బువ్వ వాళ్ళు తిని రేయింబగులు కష్టపడి ఆమె గెలుపు కోసం కృషి చేశారు. వారు ఇవాళ గెలిచిండ్రు, మంత్రి అయ్యారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, మంత్రి గారు ఇప్పటికైనా ఈ పేదల పట్ల కనికరంతో చూసి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీగా కూడా రేపు ఈ 22 వరకు ఇక్కడ రిలే నిరాదీక్ష వివిధ గుడిసెవాసు, రోజుకో గుడిసెవాసు కేంద్రం వచ్చి కూర్చుంటుంది. 22 వరకు చేసిన తర్వాత 29వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ ధర్నా. అందుకని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసి ఆ పద్ధతి లోపల రాష్ట్ర ముఖ్యమంత్రికి వీళ్ళందరికీ ఇచ్చి ఈ పట్టాలు సాధించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తక్షణమే పట్టాలు ఇచ్చి వాళ్ళకు పక్కా ఇళ్ళు కట్టించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఎమ్మెల్యేని అడ్డుకున్న గ్రామస్తులు. కృష్ణా జిల్లా పేదపారుపూడి మండలం నాగపురం గ్రామంలో ఎమ్మెల్యేకి చేదు అనుభవం. నాగపురం గ్రామంలో సెమీ క్రిస్మస్ కు వెళ్లిన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాను అడ్డుకున్న గ్రామస్తులు. సొసైటీ చెరువు విషయంపై గ్రామస్తులు అడ్డగా అని నాకు తెలుసు అని సమాధానం ఇచ్చిన ఎమ్మెల్యే అలా సమాధానం చెప్పడంతో ఆందోళనకి దిగిన గ్రామస్తులు. అనేది ఎప్పుడు మాట అర్హులైన అందరికంటే నాకు నీకు అని కాదు. అర్హులు ఎట్లా వచ్చారండి? అర్హులు ఎట్లా వచ్చారు? మాకు ఎట్లా వచ్చారు అడుగుతున్నారు. ఆగండి, ఇప్పుడు మాట్లాడండి. మేము ఆ రోజునే దరిదాపు ఈ ఊర్లో ఉన్న దరిదాపు 150 మంది దరిదాపు 100 మంది వచ్చారు. 20 మందిని సెలెక్ట్ చేసి 21 మందికి సర్టిఫికేట్ ఇచ్చారు ఆ రోజు.
ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అది కోర్టులో జరుగుతుంది. కోర్టులో ఒక మాట ఎల్లుండి ఉదయం 10 గంటలకి రికార్డ్ చేసే ఆ 150 అక్కడ ఆ 100 మందిలో 21 మంది సెలెక్ట్ చేసి 21 మందికి ఆ రోజునే సెలవు ఇచ్చారండి. ఆ రోజున గవర్నమెంట్ వారు ఇచ్చి నేను ఒక పని చేస్తాను. ఆల్రెడీ ఒక డిస్కషన్ అయింది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు మన కూడా మేము మాట్లాడుతున్నాం. ఒక 6 వీళ్ళు ఎవరైనా ఒక 6 నేను పిలుస్తాను. ఎంఆర్ఓ గారు అధికారులు పిలుస్తాను. కూర్చొని మాట్లాడదాం. బెస్ట్ పాసిబిలిటీ చేస్తాం. అంతేగాని ఊరికి మాత్రం సంబంధం లేదు. గురువు గారు ఏమండి ఎమ్మెల్యే గారు అది ముందడుగు పథకం అలా స్కీమ్ కింద ఇచ్చారు. ఆ రోజు ఏఎస్ రెడ్డి గారు తెలియదండి అది తెలియని విషయం నాకు చెప్పు. 12 ఇచ్చారు మన జిల్లాలో. నాకు తెలియదు అంటావా? నాకు తెలియదు. మీకు తెలిసి తెలియదు అన్నారు ఆ రోజున. నేనేమన్నానంటే ఈ రోజుకి ఉంది. ఇప్పటికీ మా న్యాయం చేస్తున్నారు. ఓకే అండి, మీకు చట్ట ప్రకారం ఊరికి న్యాయం చేస్తాను మాటకి మాకు దానికి. ఎందుకంటే ఊరోళ్ళు ఒక్కడు వచ్చి దానిలో ఎవరు తిరుగుతుంటే నవ్వి కనీసం రూపాయి లేక మా పిల్లలు శాంబాబు ఫస్ట్ గారు, మీరు శ్రీరాములు 2, మీరన్నా జయరాజు 3, ఇంకెవరన్నా మాధవ్ 4, ఇంకెవరు వస్తారు? 2 ఆడవాళ్ళు మొత్తం 6 టీమ్ గా రండి. మీకు ఎన్నో చెప్తారు, పొరుగురు కదా మీకు వాళ్ళు చెప్తారు, మీరు చెవుని వేసుకుంటారు. ఎడాలు పడి లైట్ కింద లైట్ కింద ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు. నేను ముసలి నా పిల్లలు కూడా తిరగని కష్టపడ్డ కట్టండి. ఆ రోజున కష్టపడి ఇప్పుడు వరకు కోర్టు చుట్టూ ఇప్పుడు వరకు తిరుగుతుంటే ఒక్కడైనా ఏమైందని అడిగారండి. వీళ్ళు వచ్చి ఓటాలు తీసుకుంటారండి. ప్రమాణం చేయమని నేను వచ్చి నీ చేతిలో పాటు పెట్టాను. ప్రమాణం చేయమని చెప్పి మాట్లాడమని అప్పుడు మా నాన్న పొద్దుండే పనికెళ్ళి వచ్చి మళ్ళీ వాయిదా ఉందంటే ఇంటికాడ మమ్మల్ని చిన్న పారేసి 4 కేసులు పెట్టాడు. వదిలేసి మమ్మల్ని వెళ్ళిపోయాడు. చిన్న పిల్లలు వదిలేసి వెళ్ళిపోయాడు మా నాన్న. కేసుల చుట్టూనే తిరిగాడు. సరే అన్న, నేను అప్పుడే మరి వీళ్ళందరూ కేసుల చుట్టూ తిరుగుతున్నారు కదా. మేము వస్తాం మీ అంటున్నాలని అప్పుడెందుకు రాలేదన్నా? రాలా. ఇప్పుడు వీళ్ళకి చెరువు వచ్చిన తర్వాత మా ఆస్తుంది మా గ్రామ కంటమన్నా. ఫస్ట్ నాకు తెలిసింది చెంతాతని, ఆయన పేరు జగజీవన్ రావు. నా హోం వచ్చినప్పుడు ఆయన ప్రెసిడెంట్. దానికి ముందు ఇమ్మాన్యుయల్ తాత తెలియలేదా? ప్రైవేట్ భూమి ఇస్తారా, గవర్నమెంట్ భూమి ఇస్తారా? మాకు ఇప్పుడే బల్లేసి కూర్చొని చర్చించేద్దామా? గౌరవంగా 6 అంటే ఆవేశపడుతుంది. నేను అనేది 6 రండమ్మా, చక్కగా 6 మాట్లాడదాం. మాట్లాడారు కాబట్టి అన్న మాట్లాడింది. మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడబోదు మేము అడిగేవాళ్ళు. అందరికీ సరే వస్తాం. తెలంగాణలో 94 శాసనసభ నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 నియోజకవర్గాల్లో మెజార్టీ సాధించింది కాంగ్రెస్. బీఆర్ఎస్ కేవలం 6 నియోజకవర్గాల్లో మాత్రమే మెజార్టీ సాధించింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ దుబ్బాక, హుజూరాబాద్, జన్గాం, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్, కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ముదోల్లో బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు మేము సిపిఐ కలిసి సాధించిన 65-66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండం అన్నారు. వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న 26 శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము 1 సీటు కూడా సాధించలే. కానీ జరిగిన 2 ఉప ఎన్నికలు హైదరాబాదు మహానగర పరిధిలో జరగడంతో ఆ 2 నియోజకవర్గాలలో కూడా ఈ 26 మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన 2 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు. స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది, రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఈ 2 సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అత్యధిక స్థానాలను కట్టబెట్టినరు. దీనికి ప్రధానమైన కారణం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.